మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇక మరి మన మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఓకే. వర్ష బీభత్సం రాష్ట్రమంతా కుండపోత, పల్లెలు పట్టణాలు ఆగమాగం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు స్తంభించిన జనజీవనం. మరో 3 రోజులు జోరు వాన, మున్నేరు ఉగ్రరూపం, ఖమ్మం అతలాకుతలం జల దిగ్బంధంలో మానుకోట, ఉమ్మడి వరంగల్, నల్గొండ బిక్కు. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం. పొంగిన వాగులు, కట్టలు తెగిన కాలువలు, కూలిన ఇండ్లు. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్. మహబూబాబాద్ జిల్లాలో ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం. అప్రమత్తంగా ఉండండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి. వర్షాలు, వరదలపై సమీక్ష. సీఎం కు ఫోన్ చేసి ఆరా తీసిన ప్రధాని మోడీ. ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులు ఐటీ. మిగతా జిల్లాల్లో కలెక్టర్లదే నిర్ణయం. పాలేరు ఘటనపై మంత్రి భాగోద్వేగం. ఇవాళ పరీక్షలన్నీ వాయిదా. భారీ వర్షాలున్నందున వర్సిటీల నిర్ణయం. 18 మంది మృతి. మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు. తండ్రి కూతురు మృతి. కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని. పాలేరు వాగులో గల్లంతైన తల్లిదండ్రులు. కొడుకును కాపాడిన స్థానికులు. నారాయణపేట జిల్లాలో గోళపూడి తల్లి బిడ్డ దుర్మరణం. గటకేశ్కర్ లో కరెంట్ షాక్ తో ప్రిన్సిపాల్ కన్నుమూత. తెలంగాణ రాష్ట్ర ప్రజానికం వనరుడు ఉగ్ర రూపం దాల్చి తెలంగాణను ముద్ద చేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రకృతి బీభత్సానికి అధికారులంతా సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజలను కాపాడే ఆలోచన చేయాలని అటువైపు మంత్రులు, ఇటువైపు అధికారులు, కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో విధులు నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి విపత్తు నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఖమ్మంలో పూర్తి స్థాయిలో వరద బీభత్సం, అదేవిధంగా మహబూబాబాద్, అదేవిధంగా మున్నేరు వాగు, అదేవిధంగా వరంగల్ హైదరాబాద్ కు సంబంధించిన హైవే, అదేవిధంగా విజయవాడ వరంగల్ కు సంబంధించిన హైవే, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన హైవేల మధ్య రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. ఇక్కడ చూసిన జల దిగ్బంధాలు, ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ చూసినా చుట్టూ నీటి పరివాహక ప్రాంతంతో తెగిన కట్టలు, తెగిన కుంటలు, డ్రైనేజీ వ్యవస్థ, ఇబ్బందికర పరిస్థితులతోటి, ఉప్పొంగుతున్న వానలతోటి తెలంగాణ ప్రాంతంలో వర్ష బీభత్సం అస్తావ్యస్తం చేస్తా ఉన్నది. దానికి సంబంధించి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతా ఉందా. షబాష్ పోలీస్. వరదల్లో కొట్టుకపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు, రోడ్లపై చెట్ల తొలగింపు, ట్రాఫిక్ మరలింపు. శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి. ఏదైతే పోలీసులు వాళ్ళ నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తున్నట్టుగా వరంగల్ జిల్లా బీరన్నకుంట వరదల్లో చిక్కుకున్నటువంటి ఏదైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి ఏసీపీ ఎవరు, నందిరామ్ గారు. పంట నష్టం 5 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం. చెరువులు తలపిస్తున్న పొలాలు. ఒక ఖమ్మంలోనే 4 లక్షల ఎకరాల మునక. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పత్తి పంటపై ప్రభావం. సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాలపై ఎఫెక్ట్. వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ అధికారులు. కుండపోతగా కురిసిన వర్షం పత్తి, మక్క, ఏదైతే మిరపకు సంబంధించి సారవంతమైన పొలాలు, చెరువుల్లా తలపించే వ్యవస్థ కనిపిస్తా ఉన్నది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి పంట నష్టంపై ఒక అంచనా వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. హై అలర్ట్. కృష్ణా బేసిన్ కు పోటెత్తుతున్న వరద. జూరాలకు భీమా. నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో. శ్రీశైలం ప్రాజెక్టు 4.96 లక్షల క్యూసెక్ల ఫ్లడ్. నాగార్జున సాగర్ కు అంతే మొత్తంలో వరద. 5.73 లక్షల క్యూసెక్లు విడుదల. గోదావరి బేసిన్లో క్రమంగా పెరుగుతున్న వరదలు. శ్రీరామ్ సాగర్ కు 37,000 క్యూసెక్ల వరద. ఎల్లంపల్లికి 1.37 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. ఏదైతే వరద ఉధృతి కారణంగా, వర్ష బీభత్సం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని స్కూళ్లలో, అటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి సంబంధించిన అన్ని స్కూళ్లలో ఈ రోజు సెలవు దినాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు బయటికి రాకూడదని, విద్యార్థులు ఎవరు స్కూళ్ళ వైపు వెళ్ళకూడదని, ఈ రోజు ఒక్కరోజు గడిస్తే వాతావరణంలో కొద్దిలా ఉపశమనం కలిగే అవకాశం ఉన్నందున ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మన టీవీ ఛానల్ ద్వారా కోరడం జరుగుతా ఉంది. ఖమ్మం వికలం. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. శనివారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఆదివారం నగరంలో పలు కాలనీలోకి వరద చేరింది. ప్రధానంగా మన్నేరును ఆనుకొని లోతట్టు కాలనీలతో పాటు లకారం చెరువును ఆనుకొని ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కవిరాజ్ నగర్,
నయా బజార్, ప్రకాష్ నగర్, చప్టా, ఇందిరానగర్, కోర్టు పరిసర ప్రాంతాల్లోకి సంబంధించిన కవిరాజ్ నగర్ లో ఏరియాల నుంచి 7,090 మంది నిరాశ్రయులను 39 పునరావాస సహాయ కేంద్రాలకు తరలించారు. కుసుమ నుంచి మండలం నాయక్ గూడెం దగ్గర ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్న 4 గల్లంతు కాగా ఒకరిని స్థానికులు కాపాడారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకోగా వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి వారు సురక్షితంగా బయటకు వచ్చారు. తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో 52 మంది వరదల్లో చిక్కుకోగా వారిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. పాలేరు రిజర్వాయర్ అలుగుపోస్తుండడంతో ఖమ్మం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆటంకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం మరుగురులో ఆదివారం వర్షంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం కకా వికలమైపోయింది. ఖమ్మం ప్రజలు సంయమనంతో కొద్దిలా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా మెదులుకోవాల్సిన అవసరం ఉంది. వారికి జరిగిన నష్టం ఇంత అంతా కాదు. ఖమ్మంతో పాటే భూపాలపల్లిలో గత 2 సంవత్సరాల క్రితం భూపాలపల్లిలో మోరంచవాగు ఉద్ధృతితోటి భూపాలపల్లి మొత్తం భవిష్యత్తే నాశనమైన పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి మళ్ళీ నేడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కోతకు గురైన రోడ్డును పరిశీలిస్తున్న సీతక్క అధికారులు మహబాద్ జిల్లాకు సంబంధించిన ఇనుగర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఒక్కసారిగా మనిషి మునిగిపోయేంత వర్షం కురవడం జరిగింది. ఇందూరులో ఉప్పొంగిన వానలు 8 మండలాల్లోనే అత్యల్పం. మిగతా అంతటా పూర్తి స్థాయిలో మానుకోట జల దిగ్బంధంగా ఉంది. పాలమూరులో నిలిచిన రాకపోకలు. ఆకేరు వరదలో చిక్కుకున్న 52 మందిని ఎన్డీఆర్ఎఫ్ లు సేఫ్ కాపాడడం జరిగింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 10 చోట్ల గండి కొట్టడం జరిగింది. వరద బీభత్సానికి వందలాది ఎకరాల్లో పంట పొలాలు వరద పాలు కావడం జరిగింది. ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు. ఖమ్మంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి పునరావాస కేంద్రాల్లోకి 3,000 మంది, 3,000 కాదు దాదాపుగా 10,000 మంది నిరాశ్రయులు ఖమ్మంలో అయినట్టుగా తెలుస్తా ఉంది. 10,000 మందిని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. యాపల్ అంగడి బజార్ ఏరియాలో బస్సు దవాఖాన సమస్యలను వివేక్ వెంకటస్వామికి వివరిస్తున్న కాలనీవాసులు. భగీరథ నెలల్లో వచ్చిన మురికి నీళ్లను చూపుతున్న వివేక్ వెంకటస్వామి గారు. మిషన్ భగీరథ పెద్ద అవినీతి స్కీమ్, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు కేసీఆర్ ఈ పథకం తెచ్చిండు వివేక్ వెంకటస్వామి. ప్రజలు మురికి నీళ్లు తాగే దుస్థితి కారణం మాజీ సీఎంఏ 30 కోట్లతో మందమరిలో కొత్త వాటర్ స్కీమ్ తీసుకొస్తా. మందమరి మున్సిపాలిటీలో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే మాది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ గారు వరద పరిస్థితికి సంబంధించి అమిత్ షా గారికి నిన్న మాట్లాడినట్టుగా టీవీ ఛానల్లో చూడడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రానికి మరో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలంగాణలోని పరిస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్ మంత్రి పొంగులేడికి కేంద్ర మంత్రి సంజయ్ ఫోన్. ఖమ్మం జిల్లాలోని పరిస్థితులపై ఆరా. పొంగులేడికి బండి తెలిపారు. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన సంజయ్ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిలో వర్షాలు పడుతున్న ఇబ్బందులు పడుతున్న వాటితో పాటు కొనసాగుతున్న సహాయ చర్యలపైన సంజయ్ ఆరా తీశారు. మున్నేరు ఉగ్రరూపం 36 అడుగులకు పైగా వరద ప్రవాహం. ఖమ్మం అతలాకుతలం. మునిగిన 30కి పైగా లోతట్టు కాలనీలు. వేలాదిగా ఇళ్లలోకి నీరు చేరిన వరద నీరు. పునరావాస కేంద్రాల వైపు బాధితుల తరలింపు. 12 గంటల్లోనే భారీగా వరద. 10 అడుగుల లెవెల్లో మాత్రమే స్థిరంగా నీటి మట్టం ఉంది కొనసాగింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వరద ప్రారంభం కావడంతో ఆదివారం తెల్లవారుజామున వరకు 30 అడుగులను దాటింది. ఆదివారం ఉదయం 11 గంటల వరకు 36 అడుగులు చేరింది. క్రమంగా నీటి మట్టం పెరుగుతుండటంతో మున్నేరుకు 2 వైపులా ఉన్న బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, జలగం నగర్, శ్రీరామ్ నగర్, కర్ణగిరి, మేకల సంగయ్య, రాజీవ్ గోకల్ప, మోతి నగర్, కల్వోడు, పంపింగ్ వెల్ రోడ్డు, ప్రకాష్ నగర్ తో పాటు ఇతర లోతట్టు కాలనీలకు వరద చేరింది. ఖమ్మంలో భయానక పరిస్థితులు. కారు చీకటి చుట్టూ వరద. 12 గంటల నరకయాతన. వరంగల్ జిల్లాలో కాజ్వేపై వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. రాత్రంతా వరదలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన 50 మంది సాహసం చేసి ప్రయాణికులందరినీ కాపాడిన లారీ డ్రైవర్. వరదల్లో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను లారీలోకి సురక్షితంగా తరలిస్తున్న అధికారులు. 45 నుంచి 50 మంది ప్రయాణికులు దాదాపు 12 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం ఉదయం రెస్క్యూ రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. కాజ్వేపై వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో బస్సు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. చివరిగా ఓ లారీ డ్రైవర్ చేశాడు. ఇటుక లోడుతో ఉన్న లారీతో వరదను దాటి బస్సు వద్దకు వెళ్లాడు. ప్రయాణికులందరినీ లారీలోకి ఎక్కించుకుని అంతకుముందు లారీ ఉన్న ప్రాంతంలో కనీస వాహనాన్ని తిప్పుకోలేని పరిస్థితి ఉండడంతో దాదాపు కిలోమీటర్ డ్రైవర్ లారీని రివర్స్ గేర్ లోనే సాహసోపేతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సురక్షితంగా లారీని కాజ్వే దాటించాడు. సాహసం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
కలెక్టర్ సత్యశారద అభినందించారు. ప్రయాణికులకు మొదట వెంకటాపూర్ ప్రాథమిక స్కూల్లో ఆశ్రయం కల్పించారు. అనంతరం నెక్కొండకు తరలించారు. నర్సంపేట ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి సిపి అంబర్ కిషోర్ జూ సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఎల్లంపల్లికి వరద ఉధృతి, 20 గేట్లు ఓపెన్, బ్యారేజీపై వాహనాల రాకపోకలు బంద్. హై అలర్ట్. సుభాష్ పోలీస్ అప్రమత్తంగా ఉండండి, గ్రౌండ్ లో ఉండండి. మంత్రి ఉత్తమ్, వరద నీతిని వాడుకోండి. ఏదైతే 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీల నిల్వ మిడ్మానేర్ లో ఉందని, అక్కడి నుంచి 14,000 క్యూసెక్లకు పైగా లోయర్ మ్యానీ డ్యామ్ కు మరో 6,400 క్యూసెక్లు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనా సాగర్ కు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపండి. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు నీటిని తరలించండి. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు నీటిని తరలించండి. వచ్చిన వరదను కొద్ది మేరకు తగ్గించే ప్రయత్నం ఏదన్నా చేయాలి అనుకుంటే ఆ వరద ప్రవాహాన్ని ప్రాజెక్టులోకి మళ్లించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించడం జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది ప్రాణాలను పరంగా పెట్టి వైర్లపై పడిన చెట్ల కొమ్మలను తొలగించారు. తీగలను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యుత్ ఉద్యోగులు రాజీ లేని విధి నిర్వహణకు ట్విట్టర్ లో ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ సిబ్బంది ఎంప్లాయీస్ ను అభినందించారు. రామగుండం చెరువులోకి వెళ్లి కరెంటు పోలెక్కి రిపేర్ చేస్తున్న ఏఎల్ఎం రంజిత్, థ్యాంక్ యూ బాస్. ఒక తల్లి తన 3 పిల్లలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రుద్రానాడికి సంబంధించి అప్పుల బాధతోటి, అదేవిధంగా తన భర్త రిహాబిలేషన్ సెంటర్ లో, సుధాకర్ సంగారెడ్డిలో రిహాబిలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు. భర్త ఆరోగ్య స్థితితో పాటు ఆర్థిక సమస్యలు తోడవడంతో సువర్ణ మానసిక శోభకు గురై తన సూసైడ్ చేసుకుంది. ఎంత పిలిచినా రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా 3 పిల్లలు విగత జీవులుగా కనిపించారు. అలాగే తల్లి సువర్ణ ఫ్యాన్ కు ఊరేసుకొని కనిపించింది. ఇంట్లో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. మనోవేదనతో తాను పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొంది తల్లి. వర్షాల మానిటరింగ్ పై సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్. భారీ వర్షాలకు 18 మంది మృతి. ఆడుకుంటూ కింద పడిపోయి చనిపోయిన 13 నెలల బాలుడు, కోదారులో 2 మృతి. పెద్దపల్లిలో బిల్ కలెక్టర్ గల్లంతు. ఏదైతే రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల స్కూల్లో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు, మెచ్చార్జీలు గ్రీన్ ఛానల్లో ఉంచాం. మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు, విద్యార్థుల మెచ్చార్జీలు గ్రీన్ ఛానల్లో ఉంచామని, వారికి కావాల్సిన మౌలిక వసతుల సౌకర్యాలను అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఆందోళన నేపథ్యంలో శంషాబాద్ మండలంలోని పాలమాకుల కేజీబీవీపీని అధికారులతో కలిసి ఆదివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కస్తూరిబా గాంధీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సమస్య మళ్ళీ రిపీట్ కావద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకను ఆదేశించిన శ్రీధర్ బాబు గారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ లోకి 33 గ్రామాలు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కొత్తగా చేర్చేందుకు కసరత్తు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ ఆదేశాలు. ఆయా గ్రామాలు కలిస్తే 214 గ్రామాలతో కూడా పరిధి పెరిగే అవకాశం ఉంది. భీమదేవరపల్లి, మల్లారం, కొత్తగట్టు, కొంట, మస్తాపూర్, గట్ల, నర్సింగాపూర్, పంగర, రత్నగిరి, ఖన్నారం, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి, పరకాలకు సంబంధించిన చాలా ఊళ్ళు అదే విధంగా కలవచ్చు. ఓకే. బొగ్గు వెలికితీతకు వాన దెబ్బ. సింగరేణి ఓసీపీ గనుల్లోకి భారీగా చేరిన వరద నీరు ఎడతెరిపి లేకుండా వానలతో ఉత్పత్తి ఇబ్బంది. 15 కోట్లకు పైగా నష్టం అంచనా వేసిన అధికారులు. మిడ్మానేరుకు పూర్తి స్థాయిలో వరద. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు గండి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న మోయ 9వ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో లోయర్ మేనేజ్లోకి 39,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆదివారం సాయంత్రానికి డ్యామ్ నీటి మట్టం 14 టీఎంసీలకు చేరింది. మిడ్మారు నీరు నుంచి మరో 3 క్యూసెక్కుల నీరు ఎల్లంలోకి వస్తుంది. ఇది కొంచెం శుభ పరిణామమే. మిడ్మానేరు, ఎల్ఎండి, అదే విధంగా కుండపోచమ్మ నిండితే రాబోయే రోజుల్లో వాటర్ ఇబ్బంది ఉండదు. ఖమ్మం జల దిగ్బంధం. ఖమ్మం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో దెబ్బతిన్న రోడ్డు. బుర్గంపాడులో ఉర్ల దోసపల్లి వాగులో ఉధృతికి మృతి చెందిన పశువులు. పాల్వంచ మండలం ఉలనూరు ప్రాంతంలో గండిపడిన రోడ్డును పరిశీలిస్తున్న సిపిఐ నేతలు. అశోకపురం మెండుకుంటలో మల్లెంల మడుగు గ్రామాల మధ్య వరదలో కొట్టుపోయిన రోడ్డు. ఖమ్మం రుద్దురాల్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నటువంటిది. లకారం సమీపంలోని చెరువు బజార్ 41 డివిజన్ లో ఇండ్ల మధ్యలోకి నీటి ఉధృతి. ఖమ్మంలో వరద ఉధృతికి కొట్టువచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు, నీట మురిగిన వినాయక విగ్రహాలు, ఇంట్లోకి వచ్చిన వరద. వెంగళాపూర్ లో కూలిన ఇంటికి కూడా ఖమ్మంలో నిలిచిన వాన నీళ్లు.
మన్యంలో జనజీవనం అస్తవ్యస్తం. భద్రాచలం, ఖమ్మం పూర్తి స్థాయిలో ఇల్లందులు అలుగుపోస్తున్న ఇల్లందులపాడు చెరువు ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న ప్రజలు. భద్రాచలం గంగోలు రహదారిపై చేరిన వరద. తల్లాడ మండలంలో నీట మునిగిన పంట పొలాలు. దంచి కొట్టిన మాన. మైబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఇదిలా పూసాపల్లిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్. జనగాం పట్టణంలో జేసీబీ సాయంతో హైవే రోడ్డుపై ఉన్న రివైరర్ ను తొలగిస్తున్న పోలీసులు. కరీంనగర్ జిల్లాలో కుండపోత వాన. ఒక్క రాత్రి వానకే మత్తళ్ళు పడిన చెరువులు కుంటలు. పెద్దపల్లి జిల్లాకు వచ్చేసి ఓదెల కాలువ శ్రీరాంపూర్ మండలంలోని నక్కలవాకు వరద ఉధృతి కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న బ్యారేజీలను ఫ్రీ ఫ్లో కండిషన్ లో కొనసాగిస్తున్నారు. సుల్తాన్బాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపైకి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగడి మధ్యకుండ కుదర్ప్రాక గ్రామాల్లో పలువురు ఇండ్లు నీట మునిగాయి. ధర్మపురి మండలానికి సంబంధించి నేరేల్లో 90.30 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. రాయకల్ వద్ద ఉధృతి పెరగడంతో కూలీలను జీపీ ట్రాక్టర్ పై తరలిస్తున్న సిబ్బంది. సిరిసిల్లలో సందీప్ కుమార్ జూ, ఎస్పీ అఖిలేష్ మహాజన్, కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి వరద పరిస్థితిని చూస్తా ఉన్నారు. ఎల్ఎండిని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం పక్కన ఎమ్మెల్యేలు సత్యం, కవ్వంపల్లి, కలెక్టర్ పమేలా సత్పతి. మల్యాలపేడపల్లి రోడ్డు తెగిపోయింది. కరీంనగర్లో జలమయమైపోయిన ముకురంపుర కాలనీ. వేములవాడలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూలవాగు. మొన్న ఏదైతే మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు రామగుండం కోల్ కారిడార్ ప్రాంతాన్ని ఏదైతే పవర్ ప్లాంట్ లో రామగుండానికి మళ్ళీ వెలుగులు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండంలో మూసి వేసిన 62.5 మెగావాట్ల జెన్కో ప్లాంట్ స్థానంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మళ్లీ వెలుగులు వస్తాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ సాధనకు సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు గారు, ఎంపీ గడ్డం రమేశ్కృష్ణ, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ సలహాదారుల సహకారం మరవలేదని, పవర్ ప్లాంట్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం ప్రకటనతో ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ల కళ నెరవేరిందన్నారు. అలాగే నెల రోజుల్లో సింగపూర్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ రామగుండంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. బండల వాగు ప్రాజెక్టు 10 కోట్లు, పాలకుర్తి లిఫ్ట్ కు 350 కోట్లు కేటాయించడాన్ని ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు. మీటింగ్ లో మేయర్ అనిల్ కుమార్, లీడర్లు బొంతల రాయేష్, మహంకాళి స్వామి, పెద్దల్లి ప్రకాష్, మారెల్లి రాజురెడ్డి పాల్గొన్నారు. ఏదైతే రామగుండం ప్రాంతానికి ఎప్పుడైతే మకాన్ సింగ్ ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించారో ఆ క్షణం నుంచి మకాన్ సింగ్ గారు ప్రతి క్షణం రామగుండం ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ సిటీగా, రామగుండం ప్రాంతాన్ని పారిశ్రామిక జోన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో ప్రతినిత్యం శ్రీధర్ బాబు గారితోటి అడుగులు వేస్తూ రామగుండం అభివృద్ధికి తోడ్పడుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంతనిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ వారికి అభినందనలు వెల్లజేస్తా ఉన్నాం. వారి ఆధ్వర్యంలో ఏదైతే క్లబ్ అధ్యక్షుడు దొంతుల రామలింగేశ్వర్ గారు ఏదైతే రక్తదాన శిబిరాన్ని పెట్టారో వారికి మంతని ప్రజల తరపున థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం.